and then they will share their opinions. They will be useful for your career and your growth in your upcoming studies or upcoming whatever the job or careers. Okay. And firstly, I am inviting M. Saidulu sir, President Postland TS, onto the dais. And we have General Secretary V. Abhinav sir, Postland TS. Please come to the dais. Jai And next one, Limbadri sir, retired judge, Telangana State Council of Higher Education. మనకంటూ ఉండాలి. అప్పటికే అసోసియేషన్స్ ఉన్నాయి, అప్పటికే లెక్చరర్స్ సమస్యల మీద, ఉద్యోగ సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. అనేక సమస్యల పరిష్కారం పొందారు. కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యల కాడికి వచ్చినప్పుడు అక్కడ కూడా వివక్ష, సంఘాల వివక్ష, నాయకులు వివక్షించినప్పుడు మన సమస్య మీద మనమే పోరాటం చేయాలి, మనమే నాయకులుగా ఉండాలి, మనమే సమస్యలు రిప్రజెంట్ చేసే వాళ్ళుగా ఉండాలి. కనుక మనం ఒక సంఘాన్ని పెట్టుకోవాలి. ప్రజలు సంఘటితంగా ఉండి ఒక సమూహంగా ఉండి ఐక్యంగా మనం ఉన్నప్పుడు మనకంటూ ఒక వాయిస్ ఉంటుంది, మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, మనకంటూ ఒక కన్సిడరేషన్ ఉంటుంది. కనుక కష్టంగా ఉండాలని ఆనాడు 2003 లోపల పాలిటెక్నిక్ ఎస్సీ ఎస్టీ లెక్చరర్స్ అసోసియేషన్ అనేటటువంటి ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. మేము రిజిస్టర్ చేసినప్పుడు ఎంత ఉత్సాహంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వందలాది మందితో మేము ఇనాగ్రేట్ చేసినాము. మా ఉత్సాహం ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చింది. ఆ భరోసా మాకు ఇచ్చిన భరోసా అవతలి వర్గాలు ఒక ప్రకంపనని, ఒక భయాన్ని కూడా కలగజేసింది. ఒక అభద్రతా భావంలో అనేటువంటి వాళ్ళు అనేక కుట్రలు కూడా చేసారు. ఈ సంఘాన్ని జీవోలకు విరుద్ధంగా, ఎగ్జిస్టింగ్ రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్స్ చేసి ప్రమోషన్స్ లేకుండా చేసినటువంటి కుట్రలు కూడా జరిగాయి. వాటన్నిటినీ కూడా ధైర్యంగా పోస్టలాన్ తరఫున మేము నిలబడి అనేక మందిని అలా అక్రమమైన ట్రాన్స్ఫర్లు రద్దు చేయించి అర్హులైనటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పించి వాళ్ళ ఉన్నతమైన స్థానానికి తీసుకురాగలిగాం. ఎస్సీ ఎస్టీ లెక్చరర్స్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కి ప్రమోషన్లో రిజర్వేషన్స్ అనే జీవో వస్తుందని తెలిసి చాలా వేగంగా డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ టేకప్ చేశారు. ఈ ప్రమోషన్ టేకప్ చేసినట్టయితే ఉన్న పోస్టులన్నీ ఫిల్అప్ అయితే ఎస్సీ ఎస్టీ కింద దొరికేది ఏమీ లేదు. అలాంటి టైంలో ఉన్నటువంటి కమిషనర్ గారు మేము కలిసి విషయాలను రిప్రజెంట్ చేసి ఇలా ఉంది సార్, స్టేట్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది విత్-ఇన్ 1 వీక్ జీవో వచ్చే అవకాశం ఉన్నది, ఈ టైంలో కనుక మీరు ఆపినట్టయితే మాకు ఉపయోగం అవుతుందని చెప్తే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ రెస్పెక్టెడ్ సుకుమార్ గారు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి చాలా అందేటట్టుగా చేసే కృషిలో ఈరోజు అధికారులుగా ఉన్నారు. కాబట్టి పోస్టలాన్ టీఎస్ ఎదుగుదల చూసి ఆపాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు పోస్టలాన్ టీఎస్ గా ఏర్పడిన తర్వాత ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఒత్తిళ్లకు లొంగకుండా, భయాలకు గురి కాకుండా మన సమస్యను నిస్వార్థంగా అధికారులకు రిప్రజెంట్ చేసాం. ఆ రిప్రజెంట్ చేసినప్పుడు అధికారుల యొక్క ఆగ్రహానికి కూడా బలైంది. ఆ ఆగ్రహానికి బలైనటువంటి ఇద్దరు బాధ్యతలు ఉన్నాం, నేను కానీ సైదులు కానీ. నిజానికి అధ్యక్ష కార్యదర్శిలో ఉంది. సైదులు అన్ని అర్హతల నుండి ప్రమోషన్ లేదు, ప్రిన్సిపాల్ కాలేకపోయాడు. నేను అన్ని అర్హతలు డిపిస్ అప్రూవ్డ్ అయింది, నేను ప్రిన్సిపల్ ప్రమోషన్ పొందలేకపోయాను. అంటే ఒక ప్రశ్నించేటటువంటి వాడు, ధిక్కారం కలిగినటువంటి వాడు, ఒక సమూహం మద్దతు ఉన్నాడు. Lifelong SC, STs and BCs and even our caste subjected to change, transformation. What is the transformation? There are what rights like equality, liberty, justice. These rights were not there prior to coming into force of Constitution. We did not have even voting right prior to coming into force of
constitution. Some people were paying tax, municipal tax, were having right to vote. How many people were owning houses and paying municipal taxes? You can imagine. And our people, these SC, STs and BCs, mainly were not having houses at all those days. So Baba Sahib became chairman of the drafting committee. He was particular about the voting rights for all the people who attained the age of 21. But people like Sardar Patel, Gandhi, and some others opposed it. They said only persons who are educated or persons who are having property should be given voting rights. And Baba Sahib explained that persons who have got knowledge as to what they want from the government should all be given the voting rights. So every man, whether poor or rich, literate or illiterate, woman or man, everybody knows what they want from the government. We expect that government should function, hospitals should be built. If everybody knows, so we can demand from the government. Literate, illiterate, persons belonging to all communities are having voting rights. That is one aspect. The other aspect is education. We are here because we received education. We are organizing this meeting because we have got freedom to do so with the provisions of Constitution. Otherwise, in the days of British rule, people were not allowed to have meetings. First I heard about Jallianwala Bagh. Mostly scheduled caste people were there in that meeting. And the man who shot General Dayal, who was responsible, Udham Singh, also belonged to scheduled caste. Because he had seen as a child, as a little boy, he had seen how people were shot dead. So he developed that he should take revenge and ultimately shot in bed. So friends, Baba Sahib was struggling for giving all rights to us. We should realize that this struggle faced by ప్రెసిడెంట్ సైదుల్ గారు పోస్టులో ఆయన యొక్క లక్ష్యం దాని యొక్క కార్యక్రమాలు ఎట్లుంటాయి ఎట్లుండాల్సినవి దానికి సంబంధించిన బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ సార్ కొంచెం బేసిక్ క్యాలెండర్స్ ఉన్నాయి సార్, క్యాలెండర్ డిస్కస్ చేద్దాము. చాలా వక్తలు చాలా స్పీచ్లు చేయగలుగుతారు. అభినవ్ బాగున్నారు. అయితే క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసినాక తొందరగా కంప్లీట్ చేసి మనకు టైం ఏంటో రావడం కూడా యాక్చువల్ 10:30 అన్న నాకు బాధ అవుతున్నది. ఇంత అంటే మా వాళ్ళు వస్తున్నారు వచ్చారు, కొంతమంది 20 మెంబర్స్ వచ్చారు, టీ తాగుతాను వెళ్ళిపోయారు. సో వాళ్ళు లేకపోవడం, ఇక్కడ మంచి స్పీకర్ ఉండి వాళ్ళ స్పీచ్ మన వాళ్ళకి ఇవ్వాలని నాకు కోరిక ఉండే, అది కొంచెం బాధగా ఉన్నది సార్. అయినా కానీ మీరు ఇంతసేపు ఓపిక ఉన్నారు, అందుకని మేము కనీసం క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసి పంపించాలనుకున్నాము. కానీ లేట్ అప్పటి అయింది, ఆ లేట్ మాది సార్, సారీ క్షమించండి. ఎందుకంటే చాలా షెడ్యూల్, చాలా తక్కువ షెడ్యూల్లో ఇవన్నీ చేశాము. అయితే సార్ మాకు యాక్చువల్గా మేము చిన్న 2 నిమిషాల్లో అంటే తక్కువలో 10 నిమిషాల్లో క్లియర్ చేస్తాం సార్. ఎందుకంటే మా టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు పాపిరెడ్డి గారు ఉంది. ఇప్పుడు మీరు రావటం కూడా మాకు తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సార్ గురించి మేము తెలుసుకున్నాం కానీ ప్రత్యక్షం చూసినాం. సార్ ముందే వచ్చిండు, రాగానే నాకు అసలు యాక్చువల్గా 10:30 అని సార్కు 12:30కి రమ్మని చెప్పాల్సింది పోయి, అయితే చెప్తే ఏమంటారు మీరు టైంకే మెయింటైన్ చేసి తిడతారని భయమైంది.
కానీ మీరు ఇక్కడికి వచ్చినాక మీ మంచితనం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. పర్వాలేదు, ముందు చెప్పాల్సింది అన్నారు సార్. అంత మంచి మనసు ఉన్నది నాకు ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. సార్ మిమ్మల్ని మేము ఎందుకంటే మా టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టాఫ్కు మిమ్మల్ని తీసుకురావడం, ఎందుకంటే కమిషనర్ తోటి మేము క్యాలెండర్ తీసేది, అయితే కమిషనర్ తోటి తీసినా మినిస్టర్ తోటి తీసినా కానీ మేము ఎప్పుడు కూడా ఎస్పీ భవన్లో తీసేది తప్ప కమిషనర్ దగ్గర పోయి క్యాలెండర్లు కానీ డైరీలు తీసే ఆచారం లేదు. మాకు పద్ధతి ఉంటుండే. అందుకనే ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా 2003 నుంచి 2014 సార్. అప్పటి వరకు కూడా అసోసియేషన్ తెలంగాణ రాకముందు కూడా ఉండే. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక కొంచెం డివైడ్ అయినది సంఘము. ఎందుకంటే ఇప్పుడు మెంబర్లు వస్తే ఏమవుతుందో అనేది కొంచెం మా కమిషనర్ గారు వచ్చినాక కొంచెం భయాందోళన ఎక్కువైంది సార్. ఎందుకంటే కమిషనర్ గారు ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, అంటే ఇష్యూస్ మీద కానీ కొంచెం వారి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది కాబట్టి కొంత వస్తే ఏమవుతుందని. ఇప్పుడే ప్రిన్సిపాల్ వచ్చిపోయిండు, అసలు ఆయన వచ్చినందుకు హ్యాపీ అయినా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు వస్తామని. చాలా మంది ప్రిన్సిపాల్ కూడా నేను చెప్పాను. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ప్రిన్సిపాల్ సార్ వచ్చినాక ప్రిన్సిపాల్ ఇచ్చారు. ఎందుకంటే దాదాపు 2012 నుంచి అప్ టు 2018 వరకు ప్రిన్సిపాల్ ప్రమోషన్ లేవు అప్పుడు. ఎందుకంటే కోర్టు కేసు అయినా ఆపించారు. కానీ ఈ కమిషనర్ వచ్చినాక అందరు దాదాపు ఒక 200-300 ప్రిన్సిపాల్ ప్రమోషన్ కానీ అన్ని, అంటే జస్ట్ లైక్ ఆల్ ప్రమోషన్ మోర్ దెన్ హైయెస్ట్ ప్రమోషన్ ఇచ్చింది ఏకైక వ్యక్తిగా నవీన్ మిట్టల్ గారిని ఈ నుంచి సార్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 100% పెండింగ్ ఉంటే పక్క పెట్టిరు. ఇప్పుడు ఎంతో మంది నేను ఐఏఎస్ ఆఫీసర్ చూసినది కోర్టు కేసు ఉండేది, అంటే ఆ కోర్టు సెటిల్ అయితే ఇస్తామని చెప్పేది. కానీ నింపాలన్న ఉద్దేశంతో అన్ని నింపాడు. అదొకటి మాత్రం మొత్తం ఎంప్లాయీస్ ఏ చిన్న వేకెంట్ ఉంటే వేకెంట్స్ కూడా నింపి సార్. అయితే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే నింపిరని. ఇంకొక విషయం ఏంటంటే మాకు చాలా సార్ నుంచి బాధ ఉన్నది ఏంటంటే సార్, ఎందుకు మీరు రావటం మీకు మేము తెలియపరిచేది ఎందుకంటే సార్ మా సమస్యలు ఎవరు వినడానికి లేదు కాబట్టి మీకు కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నా. అయితే సార్ మా డిపార్ట్మెంట్లో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు సార్ గారు అన్నట్టు ప్రమోషన్స్ మన రైట్ కాదని, అదేవిధంగా ఈక్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంటే కదా, అంటే ప్రమోషన్స్ అనేది మనం రైట్ కాలేదు ఎత్తను. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ 2003లో సార్ ఇక్కడ వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డబ్బులతోటి దాదాపు ఒక అంటే 20-25 మెంబర్స్ను, అంటే బోర్డు డబ్బులతో 15 మెంబర్స్ను, 7 మెంబర్స్ను వరల్డ్ బ్యాంక్ డబ్బులతో చదివించింది సార్. అప్పుడు 2001లో నేను ఇక్కడ హైదరాబాద్ నా మెదకులు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చాను. 2001లో వచ్చినప్పుడు నాకు ఒక్కటే నేర్చింది సార్, నాకు హాస్టల్లో ఉన్నప్పుడు అందరినీ సమానంగా అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఈ సమాజంలో అందరు ఈక్వలే కాబట్టి అందరికి సమానం ఉందనే ఒకే ఒక కాన్సెప్ట్ సార్ నాకు. ఆ కాన్సెప్ట్ తోటి వరల్డ్ బ్యాంక్ డబ్బులు 7 ఇచ్చినప్పుడు, అంటే ఫస్ట్ నేను ఎట్లా లీడర్గా ఎదిగినంటే 7 ఇచ్చి ఆ 7 అంతా కమ్మారెడ్డి ప్లస్ ఇంకా బ్రాహ్మణ్ ఈ 3 క్యాస్ట్లే ఉన్నాయి. ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరికి లేదు. 7 చదివించి 2 ఇయర్స్ ఓడి అంటే శాలరీస్కు ఫీజు కట్టి చదివించి సార్. అప్పుడే నేను ఎంటెక్కి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఎంటెక్ అప్లై చేసుకున్నా. ఎంటెక్ అప్లై చేసుకుని కమిషనర్ రిప్రజెంట్ చేసినప్పుడు మన సార్ ఉండే 2001 వెంకటేశ్వర్ గారు, శ్రీధర్ సార్, వెంకటేశ్వర్ సార్ ఉన్నారు సార్. ఆయన సుకుమార్ సార్ గారు ఉన్నారండి 2001లో. అయితే మేము వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఎందుకు ఒక్కళ్ళకి ఇస్తున్నాం మాకేమని అన్నాను. తర్వాత నేను ఒక ఎస్సీ కమ్యూనిటీని ఫస్ట్ జనరేషన్లో అందరు ఉన్నారు, నేనే నెంబర్ 1, నేను చదువుకుంటా సార్ ఎంటెక్ ఇవ్వమని లెటర్ పెట్టాను. అటెంటి నువ్వే ఉన్నావు ఎందుకు వెళ్ళేదన్నారు సార్. నాకు ఇంకోటి 2 ఇయర్స్ నాకేంటంటే ఓన్లీ నాకు 2 ఇయర్ అంటే ఓడిగా ఇవ్వండి, ఫీజు నేనే పే చేసుకుంటాను, నేను ఇవ్వను అన్నాడు. అదేంటి ఇవ్వను అని చెప్పేసి దాని మీద ఫైట్ చేస్తే చివరికి ఏం చేశారు, ఎవరు చెప్పినా ఏం చెప్పాలి. అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా పోయాడు. బాబుమోహన్ ఉండేప్పుడు మినిస్టర్ తెలుగుదేశం ప్రభుత్వంలో, తర్వాత నెక్స్ట్ అంజనేయులు ఉండే మినిస్టర్. ఎవరు చెప్పినా ఒక జీవో ఉంది సార్, 342 జీవో. ఆ జీవో ఏం చెప్తుందంటే జీవో ప్రకారం గెజిటెడ్కు లేదు, నాన్ గెజిటెడ్కు ఫుల్ పే 2 ఇయర్స్ ఇచ్చే చదివేయాలని గెజిటెడ్ చెప్తుంది. కానీ యాజ్ పర్ ఏఐసిటి ప్రకారం మాకున్న గైడ్లైన్స్ ప్రకారం లెక్చరర్ అనేది నాన్ గెజిటెడ్ అంటాడు. గెజిటెడ్ అయితేనేమో సీనియర్ లెక్చర్ అవసరం, సీనియర్ లెక్చర్ గెజిటెడ్ అంటాడు. గెజిటెడ్ ఏమో లెక్చరర్ అంటారు. మరి లెక్చరర్ గెజిటెడ్ సీనియారిటీ లెక్చర్ నుంచి తీసుకుంటే ఇలా అభినవ్ ప్రిన్సిపాల్ అయ్యేవాడు, ఇక్కడ మళ్ళీ సీనియర్ లెక్చరర్ అని అంటారు. సో కాబట్టి ఈ రకంగా చెప్తే ఎంత ఫైట్ చేయండి ఇవ్వలేదు సార్. ఆ నుంచి స్టార్ట్ చేసి
తర్వాత అప్పుడే ప్రమోషన్ కూడా 2003లో ప్రమోషన్ ఇచ్చినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సీనియర్ లిస్ట్ కమ్యూనికేట్ చేయలేదు. ఎందుకు చేయలేదని పేపర్లు వేసింది. పేపర్లు ఏమేసినా సీనియర్ లిస్ట్ కమ్యూనికేట్ చేయలేదు అన్న ఒకే ఒక మాటని నేను పేపర్లు ఇస్తే అక్కడ దళిత లెక్చరర్లను అవమానించిన అధికారాన్ని పెద్ద పేపర్లు వచ్చింది, వార్తా పేపర్లు. నేను ఇచ్చింది అయితే ఆ వార్తలు ఉన్నది దేవదాస్ అని ఒక అతను సూర్యాపేట. అయితే ఆయనకు ఆ జేడీకి ఉన్న ఇద్దరి మధ్యలో గొడవ ఏంటంటే సూర్యాపేటలో ఒక కాలేజ్ పెట్టుకోవాలి, ఏది ఒకటి ఫార్మసీ కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ తిరిగితే ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తానికి ఒక విలేకర్ అంటే అక్కడ వార్తలు ఆయన మెయిన్ ఎడిటర్ ఆయన ఏం చేసింది దళిత లెక్చర్లు అవమానించి అధికారాన్ని పెద్ద పేపర్లు వేసాడు. అది చూడంగానే నాకు ఆశ్చర్యం వేసింది. నేను అడిగింది ఒకటి వాళ్ళు వేసింది ఏంటని. తర్వాత సరే అది అయిపోయింది. తర్వాత వచ్చినాక మన వాళ్ళు మనలను భయపెట్టించారు. కథం నీకు జీవితంలో ప్రమోషన్ ఇయ్యడా సార్, చాలా ఇది ఆయన ఇయ్యడని అన్నారు. అరే నేను అడిగింది ఒకటి, నేను ఆడికి ఫోన్ చేసాను, ఇంటెందుకు వేసినావు అంటే సీనియారిటీ లేదంటే అని అంటే ఎవరు చూస్తారు ఆ పేపర్లా అని వేసిన అన్నాడు. అరే నువ్వే చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా. చివరికి ఏం చేసిండు ఎవడాడు పీవీ అని చెప్పి. అప్పుడు నేను 2001 వచ్చినప్పుడు ప్రమోషన్లో ఇక్కడికి వచ్చినప్పుడు 2001 మెదక్ నుంచి వచ్చినప్పుడు నేను అసలు అలా కడుక్కోవటం ఏడ తప్పుతాడు జరుగుతా అడగాలనేది ఒక కాన్సెప్ట్ తప్ప ఆయన సీఎం మినిస్టర్ అనే తత్వం నాకు లేదు. చిన్నప్పటి ఊర్లో నేను హాస్టల్లో పెరిగాను కాబట్టి ఆ దూరాలతో ఏదైనా అడిగే తత్వం అడిగాను. అడిగినందుకు ఆయన నేనున్నన్ని రోజులు నీకు ప్రమోషన్ ఇయ్యను అన్నాడు. ఇదే మాట అన్న, నేనున్నన్ని రోజులు ప్రమోషన్ ఇయ్యను. నిజంగా కూడా వాళ్ళు ఒక అధికారి అక్కడ ఉన్న నిజంగా కూడా 2003 నుంచి 2012 దాకా ప్రమోషన్ అయ్యింది. నేను ఆ పేపర్లో పడ్డా నా ప్రమోషన్ ఎందుకు చాలా హ్యాపీ ఉంది. కానీ నన్ను లీడప్ చేసేది మొత్తం స్టేట్ అంతా. అదే అధికారి ఏం చేసిందంటే అప్పుడు స్టార్ట్ అయిన 2003లో ప్రమోషన్ వచ్చినప్పుడు ఏది ప్రెసిడెంట్ ఇప్పుడు మా కాలేజ్ రవీంద్రబాబు అన్న మహబూబ్ నగర్ ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ ఆంధ్ర నుంచి ఎస్వి రమణ వీళ్ళందరూ ఉన్నారు. అంతకుముందు మేము సంఘం స్టార్ట్ చేసినప్పుడు మేము ఎస్సీ ఎస్టీ అని ఇట్లా చేతులు పెడితే అయితే ఎస్సీ ఎస్టీ అని అన్నారు. అంతకుముందు మమ్మల్ని లోపలి కూడా పిలవలేదు. ఎప్పుడైతే పేపర్లో పడ్డదో కథం అందరిని పిలిపించి టీ తాపించిండు. నన్ను లోపలి రావద్దు అన్నాడు. ఆయన మాత్రం రానికిరాని అన్నాడు. అరే ఇన్ని రోజులు మనకు లోపలి రాని వ్యక్తి నా వల్ల వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు పోయి వెళ్ళలేదు సార్ అసలు వైస్ ప్రెసిడెంట్ ఎట్టేస్తాడు ప్రెసిడెంట్ ఉంది అని ఇక మా మధ్యలో గొడవ స్టార్ట్ చేసిండు. నన్ను ఏం చేసిండు, నేను మరి అందరు పోయేది కదా అప్పుడు కూర్చోబెడితే నువ్వు రాకుండా తమ్మి వస్తే నాకు గొడవ అవుతుంది నువ్వు బయట ఉండవు నాకు అనిపించింది. కొట్లాడేది నేను, వాళ్ళతో సుఖం కలిగిందని సరే నేను అన్నా అనుకుంటా. తర్వాత 2-3 సార్లు అసలు ఎట్టుంటాడో అతను చూపెట్టేవాళ్ళు. అయితే నేను లెఫ్ట్లో పోతుంటే వస్తూ వచ్చినాకే ఈయన అన్నాడు నువ్వే నా సైజులు అంటే అవు నీకు వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇయ్యను నీకు నేను ఇవ్వను ఏం చేసుకుంటే చేసుకో టాటా చెప్తాను కానీ ఏదో అన్నాను. సరే సరే వచ్చిన అంటే వాళ్ళందరూ కూడా ఉండదు, ఈక్వల్ ఉండాలి. ఇది దేవాలయం లాంటిది, అందరు కూడా కామన్ డ్రెస్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పినాం. ఆ డ్రెస్ కోడ్ చేసినాం. ఇప్పుడు ఆ కాలేజ్ కూడా మేము మంచిగా చేస్తున్నాం సార్. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి సార్ మాకు. ఎందుకంటే మేము అసోసియేషన్ పరంగా మేము ఎప్పుడు కూడా మేము ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు కూడా మేము సార్ మేము రిప్రజెంటేషన్ చేసుకున్నాం కానీ ఎప్పుడు కానీ హైయర్ ఆఫీసర్ తోటి కానీ ఎలాంటి కూడా మాకు లేదు. కాకపోతే మాకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకొక కూడా ఈ మధ్య తెలంగాణ వచ్చినాక 7 ఏళ్ళు సార్. 7 ఏళ్ల నుంచి 2014 నుంచి 2021 వరకు కూడా మేము ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉంటూ కొత్త ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ఏమైందంటే సార్ వాళ్ళు ఈ 7 ఏళ్లలో దాదాపు 16 మెంబర్స్ కూడా కొన్ని మెమోలు కానీ ఈ రకంగా ఇబ్బందులు అయినాయి. ఆ ఇబ్బందులు అయి కూడా మేము చూసి తర్వాత లేదని చెప్పేసి కూడా అంటే 2007లోనే మేము షెడ్యూల్ కులాలు వెళ్ళిపోయారు దానికి అప్డేటెడ్ అయినాం సార్. అప్పుడు నాగయ్య గారు వాళ్ళ బాబు అని ఇప్పుడు తెలిసిన చాలా సంతోషం ఆయన ఈ రోజు రావటం. ఎందుకంటే వాళ్ళ ఊరికి కూడా మందుల పున్నయ్య గారు ఉద్యోగిగా పనిచేస్తూ మరి ఆయన బయట సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే అసమానతలు ఉన్నాయో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసినటువంటి మంచి గట్టి అంబేద్కర్ మనలో అదేవిధంగా మందుల పున్నయ్య గారు మరి ఇది ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సంచలనం సృష్టించినటువంటి కాదంపేట రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. విజయతారకం గారేమో అధ్యక్షులుగా ఉన్నారు, కతిపత్రారావు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన వైస్ ప్రెసిడెంట్. అది 1985లో స్థాపించినటువంటి దళిత మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద మూమెంట్ పెద్ద కార్యక్రమం ప్రారంభించు నీరుకొండ పదకూపం ఇలాంటి ఉద్యమాలు మందుల పున్నయ్య గారి ప్రిన్సిపాల్గా ఉంటూనే బ్యాక్గ్రౌండ్గా బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా దళితులకు అండదండగా ఉండే ఒక ఇంటలెక్చువల్ టీంలో
గారి ద్వారానే జరిగింది. ప్రజాతారకంగానే డిసైడ్ చేశాము, మేమేమో వెల్కమ్ చేశాము ఏది వచ్చిన డెలిగేట్స్. కాబట్టి ఆయన ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇటు ఉద్యోగిగా ప్రిన్సిపాల్గా ఉంటూనే సామాజిక ఉద్యమాల్లో సమాజ మార్పు కోసం ఏదైతే జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి చాలా పెద్ద ఎత్తున ఎలాంటి సంకోచం లేకుండా ఎవరికి ఏ సహాయం కావాలనుకున్నా నేను అనుకుంటే చాలామంది పార్ట్ టైం కాలేజీలలో ఉన్నప్పుడల్లా పార్ట్ టైమర్స్గా చాలామంది ఉద్యోగాల్లో వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి వత్తుల పున్నయ్య గారు. ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తిరగని జిల్లా లేదు, తిరగని ప్రాంతం లేదు. నలుపు అనే పత్రిక, అదేవిధంగా అనేక పత్రికలు, రీజెండా అనే పత్రిక, అనేక వ్యాసాలు, అసలు చాలా పుస్తకాలు అయితే పంపిణీ చేసేవారు. అసలు వత్తుల పున్నయ్య గారు అయితే చాలా పుస్తకాలు, నలుపు అనే పత్రిక లేదా ఇతర అనేక రకాలైనటువంటి పాంప్లెట్స్, ఇవన్నీ కూడా వత్తుల పున్నయ్య గారు చాలా అసలు ఆయన సంకోచం లేకుండా ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని బలంగా తీసుకుని పోయినటువంటి వ్యక్తి. కాబట్టి మరి నాకు పాలిటెక్నిక్ కాలేజ్ అనగానే వత్తుల పున్నయ్య గారే నాకు చూస్తున్నాను. ఆయన దళిత బహుజనుల రాజ్యాధికారం మనకు చిన్న పుస్తకం కూడా రాశాడు. ఎన్నూరి చిన్నయ్యతో కలిసి ఊసాంబ శివరావుతో కూడా కలిసి ఒక పార్టీ కూడా స్థాపించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి మరి నిజంగా వత్తుల పున్నయ్య గారు ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలో చాలా కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. అంత ధైర్య సాహసాలు ఖర్చు పెట్టడానికి కూడా వెచ్చించకుండా ఉండే ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. ఎంఏ చదివిన వాళ్ళు, ఎంపీలు, అదేవిధంగా చాలామంది ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. పేరు మాత్రం మాటలలో చెబుతారు, ఆచరణలో మాత్రం ఏంటంటే దాన్ని ప్రోత్సహించడానికి కనీసము ఏదో ఒకటి వస్తే దానికి ప్రోత్సహించాలనే పరిమితుల్లో కూడా లేదు. కాబట్టి సైదుల్ గారికి తన యొక్క బాధలు, సమస్యలు ఈ అసోసియేషన్ పెట్టాలి అని అంటే ఎన్ని రకాలుగా భయపడుతూ ఎన్ని రకాలుగా పట్టించుకోకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఇలాంటి సమస్యలు అడుగడుగున ఉన్నటువంటివి. సమాజమే అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% ఉన్నారు. ఇవి ప్రతి రంగంలో, ప్రతి ఆఫీసులో, ప్రతి బాతులో జరుగుతున్నటువంటి నిత్య కృత్యమే. కాబట్టి ఇవన్నీ ఎదుర్కొనే ధైర్యశాలులు. మహాత్మా ఫులే అంటే ఎవరు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు, వాళ్ళు ఏ పోరాటాలు చేశారు, వాళ్ళు ఎన్ని పార్టీలను పెట్టారు, ఎవరి హక్కుల కోసం పోరాటం చేశారు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ చరిత్ర అని చిన్నప్పటి నుంచే వీళ్ళకు లెక్చరర్స్గా ఉన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ లెక్చరర్సే కాలేజీలో ఉన్న క్లాసులో ఉన్న పిల్లలకు కూర్చోబెట్టుకొని కొంతమందికి పుస్తకాలు ఇచ్చి కుల నిర్మూలన రచించినటువంటి అంబేద్కర్ రచించినటువంటి పుస్తకాలను పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే 15 పుస్తకాలు కొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు చదవడానికి అవకాశం ఉంది. వత్తుల పున్నయ్య గారు అదే చేశాడు. నేను ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ అని ఒక పుస్తకం రాస్తే 89లో నా పుస్తకాలు దాదాపు 150 పుస్తకాలు ఆయన నాకు డబ్బిచ్చేది. ఆయన కనపడ్డ వాళ్ళకి అందరికీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోయేది. నలుపు పత్రిక అనే ఒక పత్రిక వస్తే ఆ పత్రికని ఇంత బండల్స్ తీసుకొని వచ్చి కనపడ్డ వాళ్ళకల్లా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోయేది. అంటే ఆయన ధర్మం ఏంటిది అని అంటే సమాజంలో మార్పు రావాలి, ఇది చదవండి, ఇది అంబేద్కర్ ఇది మన సంఘం. ఎందుకంటే ఆయన నేను చాలాసార్లు విన్నా. నేను అసలు ఈరోజు ఎంత చెప్పకుందో అంటే మీరు ఎవరు మళ్ళీ కావాలి. సో అదేమైందంటే ఆయన వేరే వాళ్ళ కొరకు తీసుకున్న పంత కొద్దిగా వాళ్ళకు కోపాన్ని తెచ్చిచ్చింది, కమిషనర్ కానీ ఎవరికి కానీ. దానివల్ల ఆయన లాస్ అయింది, వేరే వాళ్ళు బెనిఫిట్ అయింది. నేను ఆయన విషయంలో ఒకసారి ఆయన ప్రాబ్లం తీసుకొని కమిషనర్ బిడ్డలతో కలిసి మాట్లాడినా కూడా ఆయన మీద అప్పుడు ఆ ఉన్న పరిస్థితుల్లో ఆయన మీద చాలా కోపం ఉన్నదండి. నేనన్నా ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు వన్ షుడ్ నాట్ టేక్ యాజ్ ఎ పర్సనల్. సో అది జరిగిపోయింది. ఏరియా ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నారు, దానికి నా కంగ్రాట్స్. ఆయన కావాలని ఇంకోసారి కూడా ప్రయత్నం చేయడానికి నేను కూడా ముందుగా మీకు తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నా. నేను కూడా పాలిటెక్నిక్ మాస్ అటాక్ నుండి ఎల్ఈసి చదివిన ఫస్ట్ చెప్పేవాడు అన్నట్టు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు యూ ఆర్ క్వాలిఫైడ్ బట్ యూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు. అంటే నాకు అర్థమయ్యేది కాదు క్వాలిఫైడ్ ఏంది, ఎడ్యుకేషన్ ఏంటంటే. క్వాలిఫైడ్ అంటే ఏంటంటే 40 మార్క్స్ వస్తే 40% మార్క్స్ వస్తే అందరూ సర్టిఫికేట్ వచ్చేసి పాస్ అవుతారు. బట్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఏంటంటే నీలో విచక్షణ జ్ఞానము, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకొని కరెక్ట్గా అప్లై చేసి నీ ఎడ్యుకేషన్ వల్ల జ్ఞానాన్ని. ముఖ్య అతిథిగా వచ్చిన
అధ్యక్షులు లింబాద్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ప్రకారము కండక్ట్ చేయలేకపోయినా కూడా ఎంతసేపు వెయిట్ చేసి మనందరినీ మోటివేట్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా మనం ఈరోజు భక్తులు పున్నయ్య గారి గురించి చెప్పుకున్నాం. వారు చివరి దాకా పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ కోసం పనిచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఉద్యోగస్తులు 18వ సంవత్సరం నడుపుకుంటున్నాం, కానీ 18 మంది కూడా లేరు. కానీ ఎక్కడ ఫెయిల్ అయిందనేది మీరు ఆలోచించాలి. మీరు అంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే టైం లేకపోవటము, ప్లానింగ్ సరిగా లేకపోవటం. సో నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూసుకోండి. మీరు ఎప్పుడు కూడా హైలైట్ చేయాలి భక్తులు పున్నయ్య గారిని. నేను ఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడ కలిసి నేను అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ సైకాలజిస్ట్ అవి టూర్ ఎక్కడికి పోయినా భక్తులు పున్నయ్య గారి దయ వల్ల ఈరోజు మేము జాబుల్లో ఉన్నామని అన్నారు. కానీ ఆయనతోటి ఎంతోమంది ప్రిన్సిపాల్గా పనిచేసినా ఎంతమంది ఆ పే బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారు అనేది మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన ఎంప్లాయీస్ అందరూ కూడా డిఫరెన్సెస్ ఉన్నా కూడా కలిసి ఉండాలి. ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నట్టు నాకు తెలుసు ముందు నుంచే కూడా మనం ఒక ఐడియాలజీ కోసము కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థులకి నేను ఒక 3 పాయింట్లు చెప్తాను. స్టూడెంట్స్ మీరు వినండి, మీరు ప్రతి ఒక్కరూ లైఫ్లో గోల్ పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం లేకపోతే మనిషికి పశువుకి తేడా లేదు. లక్ష్యాన్ని పెట్టుకోండి. మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం కావాలనుకుంటున్నారు, 10 ఇయర్స్లో ఏం కావాలనుకుంటున్నారు, అసలు మీ జీవితంలో మీరు ఏం సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకోండి. దానికి ఒక ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక లేకపోతే మనము సక్సెస్ కాలేము. 3rd పాయింట్, హార్డ్ వర్క్. ఎవడైతే కష్టపడతాడో ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా సుఖపడతారు. అట్లనే 4th పాయింట్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మీరు హార్డ్ వర్క్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. హార్డ్ వర్క్ చేయకుండా సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నా ఉపయోగం లేదు. ఇవి 4 పాయింట్లు మీ జీవితాన్ని మారుస్తాయి. ఇంకొకసారి నేను అఫీషియల్గా వస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జైబీఎం తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే మనం తెలంగాణ పాలిటెక్నిక్ ఎస్సీ ఎస్టీ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రచురించినటువంటి ఒక మంచి క్యాలెండర్ను ఆవిష్కరించుకున్నాం. అందుకు వారు చేసినటువంటి కృషి, వారి ఆలోచన చాలా అభినందించదగ్గది. అసోసియేషన్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు నారగోని వెంకటయ్య గారు, అట్లాగే డిఆర్డిఎల్లో సైంటిస్ట్గా పనిచేసిన ఈ పాలిటెక్నిక్ కళాశాల అల్యూమిని మిత్రులు అమృతరావు గారు, అట్లాగే అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గారు, మన అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు సైకిల్ గారు, అట్లాగే అభినవ్ గారు, సైదయ్య గారు, మేడం గారు, పాల్గొన్నటువంటి ఇతర లెక్చరర్స్కి, విద్యార్థులకు అందరికీ కూడా మరోసారి జైబీఎంలు తెలియజేస్తూ, సమయం చాలా ఎక్కువైంది. చెప్పాల్సిన మెసేజ్ మనకు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా చక్కగా చెప్పారు కదా. వాళ్ళు కూడా పిల్లలు కూడా చదువుతున్నారు. ఒకటి కష్టాలు చెప్పారు, రెండవది పరిష్కారానికి ఒక ఉద్యమము, ఒక ఐక్యత మనకు మూలమని చెప్పారు. కాబట్టి నేను మీకు చెప్పాల్సింది పెద్దగా లేదంట. ఒకటి, మారుతున్న కాలాన్ని బట్టి మనం ఎలాంటి మార్పుల్ని అన్వయించుకోవాలి, ఆ అన్వయించుకునేటువంటి మార్పులు మనం ఆశించిన లక్ష్యాన్ని సాధించడానికి ఏ విధమైనటువంటి పద్ధతుల్ని అవలంబించాలనేటువంటిది మన ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకనాడు ఈ పాలిటెక్నిక్ కళాశాల ఒక అద్భుతమైనటువంటి ప్రేరణగా ఉంది. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల అంటే ఒక స్ఫూర్తి.
మీకు ఇంతకుముందే నమ్ముతరావు గారు చెప్పారు, తను చదువుతున్నాడు. ఏ సంవత్సరం చదువుతున్నారన్నా? అంటే ఈ కాదు జెన్ఈడి మాస్టర్ ట్యాంక్ 77 ఆ కాలంలో ఒక అద్భుతమైనటువంటి పాలిటెక్నిక్లో సీట్ వస్తే చాలు నాకు ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు. పాలిటెక్నిక్లో సీట్ వచ్చిందంటే డెఫినెట్గా మనకు ఎక్కడో ఒక దగ్గర ఒక ఇన్స్ట్రక్టర్గానో లేదా అసిస్టెంట్ ఇంజనీర్గానో ఉద్యోగం అనేటువంటిది గ్యారంటీగా ఉండేది. అలాంటి ఒక ప్రేరణ ఒక ఉద్యోగానికే కాదు, మానవులకు సంబంధించినటువంటి బయట సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని తొలగించడానికి జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా మీరు చదివినటువంటి మాస్టర్ టెక్ పాలిటెక్నిక్ కానివ్వండి, ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కానీ ఒక వేదికలుగా పనిచేస్తారు. అలాంటి స్ఫూర్తినిచ్చినటువంటి ఈ కళాశాలలో కాలంలో కాలగర్భంలో అనేక రకాల మార్పులు తీసుకొని మనకు ఉండాల్సినంత స్పిరిట్, ఉండాల్సినటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వలేక. రెండవ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఈ కాలంలో ఆ రోజుల్లో బత్తుల పున్నయ్య గారు ఒక అరుదైనటువంటి ప్రిన్సిపల్. ఈరోజు మీరు చెప్పినట్టుగా ఇంతమంది దళిత ప్రిన్సిపల్స్ ఆ రోజుల్లో లేరు. మీరు అనుకున్నట్టుగా ఇంతమంది దళిత లెక్చరర్లు లేదా ఎస్సీ బీసీ ఎస్టీ లెక్చరర్లు ఇంతమంది లేరు ఆ రోజుల్లో. 60s, 70s చాలా తక్కువ. అయినప్పటికీ కూడా పున్నయ్య లాంటి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎంతో ధైర్యంతో ఈ సమాజంలో ఒక 2 రకాల రోల్స్ని ప్లే చేశారు. ఒకటి, తాను పనిచేస్తున్నటువంటి కళాశాలలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలా, కళాశాలలో అందరికీ యాక్సెసిబుల్ ఇవ్వాలి. యాక్సెసిబిలిటీ ఎంత బాగా ఇవ్వగలిగారంటే, ఇంతకుముందు సైదులు గారు చెప్పారు, నేను పాలిటెక్నిక్ పాస్ అయ్యాను సార్ అని వస్తే అయితే నీకు పార్ట్ టైం ఉద్యోగం ఇస్తాను. అదే ఒక విద్యార్థి నేను 10th క్లాస్ పాస్ అయ్యాను సార్ అందించాను. అంతేకాకుండా తను కేవలం తనకున్నటువంటి 4 గోడల మధ్యలో లేదా కంపౌండ్ వాళ్ళ మధ్యలో నేను పనిచేయలేదు. ఇక్కడ పనిచేస్తూనే ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజం మార్పు కోసం కూడా ఎంతో కొంత పని చేయాలి. ఎంత పని చేయగలిగాడంటే, ఇంతకుముందు మనకు నాలుగని వెంకటన్న చెప్పాడు ఏమని, ఒక తెగింపుతో, ఒక ధైర్యంతో అనేక ఉద్యమాలకు ముందు వరుసలో ఉండి పనిచేశాడు. ఒక త్యాగంతో తన జీవితంలో వచ్చేటువంటి ఉద్యోగాన్ని లేదా పెన్షన్లో వచ్చే 10 రూపాయలని పత్రికలుగానో పుస్తకాలుగానో భావవ్యాప్తి చేయడం వల్ల ఆలోచనలు పెరిగి మనుషులు మారుతారు, చైతన్యవంతమవుతారు, వారు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జాతులు ఎందుకు బాగుపడట్లేదు అని అంటే, బాబాసాహెబ్ చెప్పినట్టుగా, ఇంతకుముందు మీరు అందరూ చెప్పినట్టుగా బాగా చదవండి. ఎంత బాగా చదవాలి అని అంటే, పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మనందరికీ ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా మీకు కొన్ని లక్ష్యాలు ఉండాలి. ఆ బాగా చదివేటువంటి దానికి మీకు ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ కావాలి. బాబాసాహెబ్ మనకి ఇన్స్పిరేషన్. బాబాసాహెబ్ లాగా బాగా చదవాలనే భావన మీకు ఉండాలి. బాబాసాహెబ్ ఎంత బాగా చదువుతున్నాడు, మనకంటే నికృష్టమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాడు, మనకంటే బాగా బలంగా అంటరానితనం భయంకరంగా ఉన్నటువంటి రోజుల్లో బతికినటువంటి వాడు, ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేనటువంటి రోజుల్లో బతికినటువంటి వాడు, అలాంటి వాడు ప్రపంచం గర్వించదగ్గంత గొప్ప మేధావిగా చదివాడు. ఈ దేశాన్ని కాదు, ఈ దేశం మైతలు అమెరికాకి వెళ్ళి చదువుకోగలిగినంత గొప్పగా చదివాడు. కాబట్టి చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చదవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మేధస్సును పొందాలి. అది అనేక భాషలు చదివే విషయంలో కానీ, అనేక సబ్జెక్టులు చదివే విషయంలో కానీ, తద్వారా ఈ సమాజాన్ని మార్చడానికి కావలసినటువంటి ఒక పట్టును, ఒక విజ్ఞానాన్ని సాధించాలి. అందుకే ఈ దేశంలో చదివి విదేశాల్లోకి వెళ్ళి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదివి ఎంత గొప్ప ఎదిగాడంటే, ఈ భారతదేశ పరిపాలనా వ్యవస్థకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికి ఒక రాజ్యాంగం అవసరమైతే ఆ రాజ్యాంగ రచనా సంఘానికి ఎవరు అధ్యక్షులు భావిస్తే బాగుంటుంది, ఎవరైతే బాగా రాయగలరు, ఎవరైతే దాన్ని బాగా సమన్వయం చేయగలరు అని భావించినప్పుడు ఈ దేశంలో ఒకే ఒక పేరు ముందుకు వచ్చింది, అది బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే అంత బాగా చదవగలిగాడు. కాబట్టి మనం అందరం కూడా అంత గొప్ప వాళ్ళం కాకపోయినా మనం చేయదలుచుకున్నటువంటి పని పట్ల, మనం సాధించగలుగుతున్నటువంటి లక్ష్యం పట్ల అంతతో నాకున్న అసమానతల్ని తొలగించగలుగుతా, తనుతో నా సమాజాన్ని బాగు చేయగలుగుతా అన్నంత బలంగా పిల్లలు చదవగలుగుతారు. అది అప్పుడు మాత్రమే మనం ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు పెట్టుకోవడం, అప్పుడు మాత్రమే
బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవడం, అప్పుడు మాత్రమే భక్తుల పున్నయ్య గారిని స్మరించుకోవడానికి ఒక అర్థం, ఒక సార్థకత ఉంటుందని భావిస్తున్నాను. పున్నయ్య గారు ఎందుకు అంత బాగా చేయగలిగాడంటే పున్నయ్య గారికి ఒక బలమైనటువంటి తాత్విక పునాది. ఏంటి ఆ పునాది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన, సావిత్రిబాయి గారి పూలే ఆలోచన, గౌతమ బుద్ధుని ఆలోచన. వీటిని రంగరించుకున్నటువంటి వ్యక్తికి ఒక ధైర్యం ఉంటుంది, వీటిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి ఒక స్పష్టత ఉంటుంది. నేను ఈ పని చేస్తున్నా, ఈ పనికి ఇది పరిష్కారం ఉంటుంది, తప్పకుండా కష్టాలు వస్తాయి. సైదులు గారు చెప్పినట్టుగా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు, మనం కాదనలేదు. కానీ దాని యొక్క పరిష్కారం, దాని యొక్క ఫలితం తప్పకుండా మన సమాజంలో మీరందరూ మనమే పొందలేకపోవచ్చు. కొందరు మీరు కష్టపడడం వల్ల మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చుండొచ్చు. మీ సంఘం బలం కావడం వల్ల ఎస్సీలకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి, ఎన్సీలకు ఒక చైర్మన్ ఇవ్వాలంటే ఈ సమిష్టి ప్రయోజనం నుంచే వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనం సమిష్టిగా ఉండాలి, మనం కలిసి ఉండాలి. ఇప్పుడు పున్నయ్య గారి కాలానికి ఇప్పటికీ ఒకటి ఆ విషయాల మీద బాగా చదివేటువంటి ఒక శ్రద్ధ తగ్గింది, ఆ విషయాల మీద భావవ్యాప్తిని అందించేటువంటి చొరవ తగ్గింది. అంతేకాదు ఈ విషయాల్ని పరిష్కరించకూడదు జరిగేటువంటి ఉద్యమాల్లో మన సంఘీభావం, మనం కలిసి ఉండట్లేదు. ఏదో ఒక రూపంలో కలిసి ఉండేవాళ్ళు, పిల్లలు, తల్లులు, తండ్రులు, సమాజము, అనేక మంది కలిసి ఉండేటువంటి. అది రాను రాను ఒక ప్రిన్సిపల్స్ మీద బతికాడు, అది సమానత్వాన్ని సాధించడం. భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సూత్రం ఏంటంటే సమానత్వం. ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ సమానం, స్త్రీలైనా పురుషులైనా, ఏ కులమైనా ఏ మతమైనా సమానం. మనం అనైక్యంగా ఉంటే, మనము చూస్తూ ఇట్లనే ఉంటే అసమానత్వం అనే సూత్రం అధికారంలోకి రాదు, సమానత్వం పోతుంది. సమానత్వాన్ని గౌరవించే వాళ్ళకంటే అసమానత్వాన్ని ప్రోత్సహించే వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అలాంటి ధోరణులను అరికట్టాలి అంటే మనం ఐక్యంగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక గొప్ప అవకాశం అది భారత రాజ్యాంగం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా కాదనలేనటువంటి వాస్తవం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సూత్రాల్ని, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ను మనం అందరం కూడా అనుభవించుకొని మన చుట్టూ ఉన్న సమాజం కూడా దాన్ని గౌరవించేటట్టుగా చేయగలిగి ఆ వైపు ప్రయాణం చేయడానికి మన సంఘం పనిచేస్తే, ఆ సంఘం ఆ వయసు పనిచేసినప్పుడు తప్పకుండా మన ఈ సంఘ ప్రయాణం అనేటువంటిది కూడా చాలా సుదీర్ఘమైనటువంటిది, గొప్పది. దాని యొక్క కృషి అనేటువంటిది అంత ఈజీగా పోదు, అది ఇప్పటికీ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని బాగా నమ్మే వ్యక్తిగా మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ, సంఘంలో ఇలాంటి అనైక్యత అనేటువంటిది మేము ఇక్కడ మీ ముందు కూర్చున్నప్పుడు కూడా నారాయణ అన్న నేను కూడా మాట్లాడుతుంటే ఇది ఒక ట్రెండ్ అయింది. చాలామంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం, దూరంగా ఉండటం. అయితే మనం ఒకటి నేర్చుకోవాలి, డిఫరెన్స్ ఉండటం తప్పు కాదు, కానీ ఐక్యంగా ఉండటం అనేది అవసరం. ప్రతి మనిషి మనం మాట్లాడిన అందరికీ అంగీకరించాలి, అందరూ దాన్ని ఆమోదించాలని ఏం లేదు. మాట్లాడిన విషయాలు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మాత్రం మనం అందరం ఐక్యంగా ఉండాలి, అది రెస్పెక్ట్ చేసుకోవాలి. మన మధ్య వచ్చేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ గోల్ వరకు మనం ఐక్యంగా ఉండటం ఎట్లా అనేటువంటిది పనిచేయగలిగితే డెఫినెట్గా వస్తుంది. అది మన అవసరం కూడా అని నేను భావిస్తున్నా. డెఫినెట్గా మీ అందరి కృషి, మనకంటే ముందు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం తప్పకుండా ఈ చిన్నారి పిల్లలకు కూడా ఎంతో దోహదంగా, ఇన్స్పిరేషన్గా ఉంటుందని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున జైబీలు తెలియజేస్తూ సెలవు. ఫోటో అందరు కష్టపడి జై 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 జై
కనబడాలి. ఓకే, లాంగ్ లివ్ పోస్ట్ లాంగ్ లివ్. Balakrishna sir, please stand under sir. Nanti belakang.